టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుళ్లలో పూజలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. పదవి నుండి బీఆర్ నాయుడుని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజయవాడ వెంకన్న ఆలయంలో వైసీపీ నేతలు పూజలు చేస్తూ ఉన్నారు. పూజల్లో మల్లాది విష్ణుతో పాటు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఇక గుంటూరులో కూడా పూజలు చేశారు అంబటి రాంబాబు. ఇటు ప్రొద్దుటూరులో రాజమల్లు, తణుకులో కారుమూరి, రాజమండ్రిలో చెల్లుబోయిన వేణుగోపాల్ పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. లడ్డూ విషయం బెడిసి కొట్టడంతో ఇప్పుడు అమరావతిని తెర మీదకు తీసుకొచ్చారని కామెంట్ చేశారు. ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకి వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బీఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. రుజువు కానటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని, మతాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి బిడిసికొట్టింది పంది కొవ్వు లేదా మాంసపు నూనె, గొడ్డు మాంసపు నూనె తిరుపతి లడ్డూలో కలిసిందని చెప్పినటువంటి విషయాలన్నీ అవాస్తవాలని సిబిఐ తేల్చేసింది. దాంతో డామును వెనకబడ్డారు. అది వదిలేశాడు. అది వదిలేసి ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాడు. అమరావతి అంట, చట్టబద్ధత అంట, అసెంబ్లీలో చర్చ అంట, కౌన్సిల్లో పెట్టడంట, పార్లమెంట్లో పెడతాడంట. ఇంకా అమరావతి ఎవడో కదపలేడు అంటాడు. ఏంది నాకు అర్థం కాల. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ గా వివాద రహితుడిని నియమించాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత రాచమల్లు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తి బూటకం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఏడుకొండల వాని పట్ల ఉండే విశ్వాసం అబద్ధం. అది అబద్ధం కాబట్టి ఈరోజు బీఆర్ నాయుడు ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు. బీఆర్ నాయుడు పదవి నుంచి తొలగించండి. ఇంత చెడు పనులు చేసిన ఆయన్ను తొలగించండి. మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే ఆయన పెట్టినా మీవాడే ఉంటాడు, మావాడే ఉండడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఉండడు, తెలుగుదేశం పార్టీ వాడే ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారి మనిషే ఉంటాడు. ఈ మనిషినే పెట్టండి. ఆ పెట్టేటప్పుడు ఏదో కాస్త మంచిని చూసి పెట్టండి. ఇట్లాంటి శృంగారభరితమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళను కాకుండా ఇట్లా చెడు పాపర పనులు చేయకుండా ఉండేవాడు కొద్దిగా పెద్ద మనిషి, మంచివాడిని చూసి పెట్టి ప్రజలకు భగవంతుడి పట్ల విశ్వాసం కలిగే విధంగా మనం సైతం ఏడుకొండల వాడిని దర్శించినప్పుడు పవిత్రమైన ఆలోచనలతో అక్కడ ఉండేలాగా ఒక విశ్వాసం కలగడానికి ఒక మార్గదర్శకుని అక్కడ మంచివాడిని పెట్టండి అని చెప్పి మేము కోరుతున్నాం.